మరొక్క వైభవం ఈ మధ్య కాలంలో ఒక 5 సంవత్సరాల నుండి దీక్షలు వచ్చాయి. దీక్ష అనగానే అయ్యప్ప దీక్ష, మండల దీక్ష అంటున్నాం. అలాగే నవరాత్రులు, శరన్నవరాత్రుల రామదీక్ష అంటున్నాం. అలాగే హనుమత్ జయంతికి హనుమత్ దీక్ష అంటున్నాం. ఇప్పుడు దుర్గా జయంతికి దుర్గా దీక్ష అంటున్నాం. ఎర్రటి వస్త్రాలు కడతారు, దుర్గా దీక్షలు, కంకణ ధారణ చేస్తాం. కానీ ఇక్కడ దీక్ష అనగానే గుర్తించాలి, మళ్ళీ నన్ను తప్పు పట్టకూడదు మీడియా ద్వారా. ఆ దీక్షా కాలంలో ఎన్ని రోజులు ఎలా ఉంటున్నామో ఆ నియమాలతో కూడుకొని ఇతరములైన మధు పదార్థాలు వాడకుండా, మత్తు పదార్థాలు వాడకుండా 40 రోజులు అయ్యప్ప దీక్షలో చాలా బాగుంటుంది. అయ్యప్ప దీక్ష వదలగానే వెంటనే మన పూర్వపు ఆ వాసనలు వదలకుండా పూర్వము దిక్కు ఎలా వెళుతారో అలా వెళ్ళకూడదు. ఈ నవరాత్రుల దీక్షలో ఏకభుక్తం చేసి, ఒక పూట భోజనం చేసి, ఒక పూట ఉపహారము స్వీకరించి శాంతముతో ఎలా ఉంటామో జీవితాన్ని కూడా అలా చేస్తే అప్పుడు భగవంతుడు ఆనందిస్తాడు, ప్రపంచంలో అందరూ ఆనందిస్తారు. కనుక దీక్ష స్వీకారం చేయండి, దుర్గా మంత్రాన్ని పఠించండి. దుర్గా మంత్రమే కాదు, అంతటా భగవంతుడు అన్నమయ్య అంటాడు, అన్ని మంత్రముల యందు తానే ఉన్నాడు. కనుక మీకు 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 ఎవరెవరి మంత్రాలు ఏదొచ్చినా అది ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. శాస్త్రం చెబుతుంది, ఏ దేవుడికి దండం పెట్టినా ఆయనకే వెళుతుంది, ఆమెకే వెళుతుంది. కనుక మీకు మీకు నచ్చిన మంత్రాలు, లేదు మాకు దీక్షలో మంత్రం కావాలంటే మా మోహనాచార్య స్వామి అలాంటి ఆచార్యుల దగ్గరికి వచ్చి ఆ దుర్గా మంత్రమో ఆంజనేయ మంత్రమో ఏ మంత్రం కావాలంటే ఆ మంత్రాన్ని ఉపదేశం పొంది గురుగారి ద్వారా మీరు జపం చేయండి. ఎవరు లభించరా, ఇంట్లో తల్లిదండ్రులే మాతృదేవోభవ పితృదేవోభవ. కనుక తల్లిదండ్రులుండే ఆ మంత్రాన్ని స్వీకరించి మంత్ర సాఫల్యం కావాలి, మంత్రాన్ని ఫలవంతం చేయండి. మత్తు పానీయాల దృష్టికి వెళ్లకుండా ఆనందాన్ని పంచుకుందాం, ఆరోగ్యాన్ని అందిద్దాం. అలాగే మనము సంకల్పం చేస్తాం. సంకల్పము అంటే ఏంటి? భగవంతుడికి నివేదించుట, మనస్సులో సంకల్పించుకొనుట. ఆ సంకల్పంలో క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, ధన, కనక, వస్తు, వాహన, కళ్యాణ, సంతాన ఇలాంటి ఎన్నైనా చెప్పొచ్చు. అలాంటి సంకల్పాన్ని మొదటి రోజు చేసి, మొదటి రోజు విశేష సంకల్పం ఉంటుంది. ఆ తర్వాత దేశకాలము సంకీర్తనంతో సంకల్పం చేసి ప్రతి ఉదయం సాయంత్రం త్రికాలంలో, ఉదయం మధ్యాహ్నం సాయంకాలంలో సంకల్పాన్ని భగవత్ కైంకర్య రూపం అనండి. అప్పుడు మనకు దోషాలు రావు, సంకల్పంలో తప్పు రాదు. భగవత్ కైంకర్య రూపేణ భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత శేష భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి. భగవంతుడా నీవే నాకు అన్ని ఇచ్చావు, అదే నీకు నేను సంకల్పపూర్వకంగా నమస్కారపూర్వకంగా అందిస్తున్నాను. ఇచ్చేవాడివి నీవే అంటే చాలు. ఒక్క చాక్లెట్ ఇయ్యడు, 100 చాక్లెట్ ఇస్తాడు. అడిగితే ఒక్క చాక్లెటే వస్తుంది, అడగకుంటే 100 చాక్లెట్లు వస్తాయి. కనుక కోరిన కోరికలన్నీ తీర్చే భగవంతుడికి సంకల్పంతో షోడశ ఉపచారాలతో 16 విధాల ఉపచారాలు, లేదా 11 విధాల ఉపచారాలు, లేదా 3 విధాల ఉపచారాలు ముఖ్యం. అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం. ముందు ఆవాహన, తర్వాత అర్ఘ్యపాద్య ఆచమనీయాలు ఉంటే పంచ గవ్యాలతో కూడుకొని, పంచ ఉపచారాలతో కూడుకొని, పంచ అమృతాలతో కూడుకొని ఆరాధనలు చేయవచ్చు. ఏది ఉన్నా ఏది లేకున్నా గంగా గంగేతి అని ఆ గంగను ఆ నీటిలో ఆవాహన చేసి చల్లి ఆ గంగా జలముతోటే అర్ఘ్యపాద్య ఆచమనీయాదులు ఇచ్చి నైవేద్యం ఉందా, రోజొక కొబ్బరికాయ. అంత కాదా, మొదటి నాడు ఒక కొబ్బరికాయ, చివరి నాడు ఒక కొబ్బరికాయ. అరటిపండు ముఖ్యం. ముఖ్యంగా మర్చిపోకూడదు, దుర్గా నవరాత్రుల్లో బెల్లపుతో పానకం, బెల్లపు ప్రసాదం
అతి ముఖ్యమైనటువంటి నైవేద్యాలు ఎన్ని ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. కానీ మళ్ళీ మేము అవన్నీ చెబితే ఓహో ఇవన్నీ చేయాలా అని మళ్ళీ అనుమానాలు వస్తాయి. కాబట్టి మీరు ఏది చేసినా నైవేద్యమే. బెల్లపు ప్రసాదం, పులిహోర, వడ, లడ్డు ఇవి ముఖ్యమైన నైవేద్యాలు అందిద్దాం. పెరుగన్నం దద్యన్న ప్రీతమానస, పెరుగన్నం చలువ చలిమిడి ఆ నైవేద్యాలతో అమ్మను ఆరాధిద్దాం, లోక కళ్యాణానికి పాటుపడదాం. చివరిగా ప్రకృతిని సంరక్షిద్దాం. ఇతపురం చెప్పామే బతుకమ్మ పండుగలు. ఆ బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మను పేర్చుతున్నాం, కానీ దాంట్లో అంతరార్థం ఏంటి? వృక్ష ఆరాధన, ప్రకృతి ఆరాధన. పచ్చనైన ప్రకృతి కావాలి అంటే ఆక్సిజన్ వస్తుంది, చెడు పోతుంది. ఆ వృక్ష సంపద, వృక్షో రక్షతి రక్షిత, పుష్పాలను చేద్దాం. దీనిలో అంతరార్థం మన హృదయం అనే పుష్పంలో వికసింపచేసి 10 మందికి ప్రేమను పంచడం శరీరం యొక్క ధర్మం. బయటకు వస్తే 10 చెట్లు పెడదాం. అంతేకాదండి, ఇంకొకటి ఇక్కడ గమనించాలి. ప్రకృతి సంరక్షణ అంటే పెండినాడు తప్పకుండా ఒక చెట్టును పెంచాలి, చెట్టును నాటాలి పెళ్లి పిల్లవాడు. కారణం ఇప్పటికీ ఉంది లోకంలో ఆచారం. మన ఇంటి ఒక ఆకని ఒక కొమ్మని తెచ్చి పందిరికి కడతాం. వాస్తవానికి అంతరార్థం ఒక చెట్టును పెంచు, నాటు. అది ఫలవంతం ఎలా అవుతుందో నీ జీవితానికి కూడా నీ సంతానానికి కూడా ఫలవంతం అవుతుంది. అది రక్షిస్తుంది. చెట్టు ఏం చేస్తుంది? నీడను ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, ఆహారాన్ని అందిస్తుంది. అదేమీ కోరదు. ఆ వచ్చిన ప్రకృతి నుండి వచ్చిన జలమును స్వీకరిస్తుంది. తన ఆకులు అలములనే తాను ఎరువుగా చేసుకొని సహజ ఎరువులై కృత్రిమ ఎరువులు కాకుండా తాను రక్షిస్తుంది. కనుక హరిత రక్షణ అంటాం. హరితమైనటువంటి పచ్చని తెలంగాణ, పచ్చని రాష్ట్రం, పచ్చని భారతదేశాన్ని ఇద్దాం. నెలకు 3 వానలు కురుస్తాయి. చెట్లు బాగా ఉంటే, పచ్చగా ఉంటే కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని అంటుంది. కనుక నెలకు 3 వానలు వానలు అనగానే ఏదో బస్సుల వల్ల, ఆర్టీసీ బస్సుల వల్ల ఒకే నెంబరి 5 వానలు, 5 బస్సులు వచ్చినట్టు వానలు కాదు. 10 రోజులకు ఒక వాన వచ్చి మళ్ళీ ఎండిపోయి, మళ్ళీ వాన వచ్చి మళ్ళీ ఇంకి ఆనందంగా ఉందాం. జల సమృద్ధితో ఉందాం. అందరికీ ఆనందాన్ని పంచుదాం. ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత. కనుక ఆ వృక్షాలను పెంచదాం, ఆనందాన్ని పంచుకుందాం. వృక్షాలను కొట్టివేయడం కాదు. లవకుశ అనే పూర్వపు సినిమాలో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వాల్మీకి మహర్షి చెబితే కుశలవులు ఆ చెట్టుకు దండం పెట్టి, అమ్మా వెండిపోయిన కర్రలైన సరే నీ ఆజ్ఞ ఇస్తేనే నేను స్వీకరిస్తా. అది మన భారతదేశం యొక్క ధర్మం. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నాం, నరకేస్తున్నాం. ఏం చేస్తున్నామో ఎవరికి తెలియదు. అది చాలా చెడు. మంచిని పెంచుదాం, మంచిని సంరక్షిద్దాం, మంచిని 10 మందికి పంచుదాం. నిలువు బొట్టుకు పెట్టుకున్న వాళ్ళు మాలో గొప్పది ఏమిటంటే భృత్యస్య భృత్య పరిచారక భృత్య. అందరిలో నేను చిన్నవాణ్ణి. ఎట్లా? ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉంటాం కాబట్టి సీతమ్మ యొక్క చూడామణిని తెచ్చి తన పరాక్రమాన్ని ఎక్కడ తన గూర్చి చెప్పలే. ఆంజనేయుడు తన గొప్పతనాలు లంకలో ఏం చేశాడో చెప్పలే. సీతమ్మ వృత్తాంతమే చెప్పాడు. వానరులతో చెప్పేటప్పుడు కాకాసుర వృత్తాంతం చెప్పలే వానరులతో. అదే రాముడికి చెప్పాడు. కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యం ఎవరికి చెప్పాలో వారికే చెప్పాలి హనుమ. కనుక హనుమ వలె ఎదుగుదాం, గొప్పగా జీవిద్దాం. నన్ను కృష్ణమాచార్య అంటారు. మా కమిటీ బంధువులకు బంధువుణ్ణి. నేను డాక్టరేట్ చేసినా ఏది చేసినా మా ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క వైభవం, ఆ ఆచార్యుల దీవెనలు మా అభివృద్ధికి మొత్తం యాదాద్రి నరసింహుడి దీవెనలే ప్రధానం. అందరూ మనకు గురువులే. ముఖ్యంగా తల్లి తండ్రి గురువు. సర్వే జనాః సుఖినః భవంతు. ఇలా మేము మాట్లాడే శక్తిని మా కమిటీ బంధువులు, మా అర్చక మోహనాచార్యులు, మా రాజ్ టీవీ న్యూస్ తెలుగు ఛానల్ వాళ్ళు వర్ధిల్లుతూ ఆనందాన్ని పంచుదాం, ధర్మాన్ని పెంచుదాం. శుభం శుభం శుభం.